మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా అందించేటువంటి ప్రసాదాల్లో అదే రకంగా అత్యంత పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనేటువంటి రిపోర్ట్లు బయటకు రాగానే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా ఒక రకమైనటువంటి ఆందోళన చెందినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ వార్త దాదాపు 3 రోజుల నుంచి కూడా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు తిరుమలలో ఏం జరిగింది, నిజంగా ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్లలో జంతువుల మాంసానికి సంబంధించినటువంటి కొవ్వుతో కూడుకున్నటువంటి నెయ్యిని ఉపయోగించారా, అసలు ఆ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ ఎన్ని ట్యాంకర్లు వచ్చాయి, అసలు తిరుమలలో దాంతో ప్రసాదాలు చేశారా అనే దానిపైన కూడా కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఏదైనా సరే తిరుమల పవిత్రతని కొంత భంగం కలిగే విధంగా ఈ వ్యవహారాలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా శాంతి హోమం నిర్వహించాలని చెప్పి కూడా అటు టీటీడీ అర్చకులు కావచ్చు, లేదంటే ఆగమ సలహాదారులు కూడా నిన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకే ఇవాళ ఉదయం దాదాపు 4 గంటల పాటు శ్రీవారి ఆలయంలో ఈ ఒక్క శాంతి హోమం అనేది నిర్వహించారు. అయితే అటు తర్వాత మాజీ టీటీడీ పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి అంటే ఆయన హయాంలోనే ఈ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి కాంట్రాక్టు మంజూరైంది కాబట్టి సో ఆయన నేరుగా తిరుమలకు వచ్చి తాను ప్రమాణం చేస్తాను, తాను ఏ తప్పు చేయలేదు, కావాలనే ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, తాను తిరుమలకు వచ్చి ప్రమాణం చేయబోతాను అనేటువంటి ఒక మెసేజ్ అయితే గ్రూప్స్లో వేశారు. సో అప్పటి నుంచి కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. అంటే తిరుమలకి కరుణాకర్ రెడ్డి చేరుకోగానే ఆయన్ని మొదటగా ఉన్నటువంటి జిఎన్సీ టోల్ గేట్ కాడే పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులు కరుణాకర్ రెడ్డికి ఒకటే సూచించారు, తిరుమలకు వస్తున్నారు, తిరుమలలో దైవికమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడండి, ఏ మాత్రం రాజకీయ విమర్శలు చేయకండి అని చెప్పి కూడా పోలీసులు అతని దగ్గర ఒక నోటీస్ అందజేసి నోటీసులో సంతకం చేసుకున్న తర్వాతే అక్కడ నుంచి లోపలికి రావడం జరిగింది. అయితే ఆయన తిరుమలకి నేరుగా వచ్చినటువంటి నేపథ్యంలోనే మొదటగా వరాహస్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా పుష్కరంలోకి వెళ్ళి స్నానం ఆచరించిన తర్వాత అటు నుంచి నేరుగా అఖిలాండం వద్దకు వెళ్ళారు. అఖిలాండం వద్దకి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ఆ తప్పు నేను కానీ చేస్తుంటే తన కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అనే విషయాలు కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. సరే, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే అటు నుంచి కొంత రాజకీయ విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తాను 3 సార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశాను, 2 సార్లు చైర్మన్గా పనిచేశాను, ఎప్పుడూ కూడా తనపైన చిన్న రెడ్ మార్క్ కూడా లేదు, కావాలనే తనని అలాగే వైఎస్ఆర్సీపీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి అనేటువంటి మాటలు మాట్లాడగానే పోలీసులు వెంటనే కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మాటలు మాట్లాడద్దండి, ఇదంతా రాజకీయ విమర్శలు చేయకూడదని చెప్పి మేము ముందుగానే నోటీస్ అందించాము, కానీ మీరు ఆ నోటీస్ని ఉల్లంఘించి ఇటువంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా పోలీసులు ఆయనతో చెప్పారు. కానీ ఆయన వినకుండా కొంత రాజకీయ విమర్శలు ఆ ఒక అఖిలాండం వద్ద చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే అటు నుంచి పోలీసులు బలవంతంగా ఆయన్ని తీసుకొని వచ్చి ఆయన వాహనంలోకి ఎక్కించి తిరుపతికి పంపించినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వద్దంటే ఆగేది ఉండదు. నేను గాని తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని ఏటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి సమర్పిస్తున్నా. గోవిందా ఇది ప్రభుత్వం, ఈ నిర్వాహకం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో నేను కళంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం.
అయితే ఒక్క క్షణం అఖిలాండం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అనేది కంటిన్యూ అయింది. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి నేరుగా అక్కడికి రావడము ఒక రకంగా కొంత తిరుమలలో చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పుడే లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి వాడారని చెప్పి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలోనే టీటీడీ ఈ ఒక్క శాంతి హోమాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఆ రకంగానే జరిగినటువంటి సమయంలోనే కరుణాకర్ రెడ్డి నేరుగా తిరుమలకి రావడము, అక్కడ నుంచి తాను ప్రమాణం చేయబోతున్నాను అనే విషయాలు కూడా చెప్పడంతో ఒకంత ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే ఆయన నేరుగా అఖిలాండం వద్దకి చేరుకోగానే చేసినటువంటి రాజకీయ విమర్శలకు సంబంధించి పోలీసులు ఒకంత ఆయన పైన ఫైర్ అయ్యారు. సార్, మేము ముందుగానే మీకు ఇంటిమేషన్ చేశాము, కనీసం ఆ ఒక నోటీస్ కూడా అందించాము, దాన్ని కూడా మీరు పట్టించుకోకుండా రాజకీయ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోండి అనే విషయాలు మాత్రం పోలీసులు చెప్పారు. ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఆయనకు విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలోనే ఒకానొక క్షణంలో కరుణాకర్ రెడ్డి కూడా పోలీసుల పైన ఫైర్ అయ్యారు. కరుణాకర్ రెడ్డి వెంట ఎంపీ గురుమూర్తి ఉన్నారు, అదే రకంగా కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇలా కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు. కాబట్టి సో ఆ రకంగా కరుణాకర్ రెడ్డి ఆ సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలు కొంత రాజకీయంగా మారింది. కాబట్టి పోలీసులు వెంటనే అతన్ని కొంత అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు. ఈ ఒక్క సమయంలోనే కొంత అక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంది. అటు నుంచి కరుణాకర్ రెడ్డి నేరుగా తన వాహనం ఎక్కి తిరుపతికి పయనమయ్యారు. సో ఈ ఒక్క ఓవరాల్ ఎపిసోడ్లో నిజంగా ఒక చర్చనీయాంశంగా మారుతోంది. తిరుమలకు వచ్చి ఆయన రాజకీయ విమర్శలు చేయడము, అదే రకంగానే తాను తప్పు చేసునుంటే, తన హయాంలో ఇలా జరిగి ఉంటే తన కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, అలాగే నేను తప్పు చేయలేదు కాబట్టి ఇది కావాలనే రాజకీయ విమర్శలుగా తన పైన నింద మోపాలని చూస్తే అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అనేటువంటి కామెంట్స్ నిజంగా కొంత హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద కరుణాకర్ రెడ్డి తిరుమల పర్యటనలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాబట్టి ప్రస్తుతం ఆయన తిరుపతికి పంపించే ప్రయత్నం పోలీసులు చేశారు. నేరుగా ఆయన ఇంటి వద్దకి దింపేందుకు ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు కూడా ఆయన వెంట వెళ్ళినటువంటి పరిస్థితి తిరుమలలో కనిపించింది. నేను గాని తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ రకమైనటువంటి సర్వనాశనమైపోవాలని నేను ఏ రకమైన సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా ఇది ఈ ప్రభుత్వం, ఈ నిర్వాహకం. నేను ఒక్క రాజకీయ మాట నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం.